హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను చూపించే వీడియోలో ఇవేంటో తెలుసా? లిచీలు అయితే కాదండి, రాంబుటాన్. అవునండి, చాలామంది తెలియక కొంతమంది వీటిని లిచీలు అంటారు, కానీ వీటి ఒరిజినల్ నేమ్ రాంబుటాను. లిచీలు అంటే పైన ఇలా ముళ్ళు ఉండవు, స్మూత్గా ఉంటాయి. అవి ఆల్రెడీ సీజన్ అయిపోతాకు వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ రాంబుటాన్ సీజన్ స్టార్ట్ అయింది. ఇవ్వండి, ఇవి ముళ్ళులా ఉంటాయి, గుచ్చుకోవు పైన. ఇదిగోండి, గట్టిగా ఉంటుంది, లోపల పండు ఏమీ అవ్వదు అసలు. కట్ చేసాక లోపల ఇలా ఉంటుంది. దీని ఫ్రూట్ వచ్చేసి ఇదిగోండి ఇలా జెల్లీలాగా. ఏంటంటే మినరల్స్, పొటాషియమ్స్ బాగా అందుతాయి వీటి నుంచి, ఈ రాంబుటాన్ ఫ్రూట్ నుంచి. కిడ్నీ ఫంక్షనింగ్ కూడా చాలా బాగుంటుందంట. నేను ఈ సీజన్ వచ్చేసరికి ఇవి ఎంత కాస్ట్ అయినా కొంచెం బాగానే తెప్పించుకుంటూ తింటూ ఉంటాము. ఎందుకంటే ప్రతిసారి దొరకదు, ఇయర్లీ వన్సే దొరికింది. జూన్ జూలైలో మాత్రమే దొరుకుతాయి ఇవి. ఒక హాఫ్ కేజీ 350 నుంచి 400 వరకు ఉంది. ఇదిగోండి, ఎవరికైనా అవైలబుల్ ఉంటే మాత్రం ట్రై చేయండి. ఫ్రూట్స్ కిడ్నీ ఫంక్షన్కి, మినరల్స్కి, పొటాషియమ్స్కి బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగానూ తింటారు. లైట్ స్వీట్ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా భయపడక్కర్లేదు. షుగర్ ఉన్న వాళ్ళు రోజుకి ఒకటి తిన్నా పర్లేదు, 2 రోజులకు 2 తిన్నా పర్లేదు. ఓకేనా, ఇది మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, నేను కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎందుకన్నది మెన్షన్ చేస్తాను. కానీ ఆ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడాలి, ఎందుకంటే అది ఏంటన్నది నేను ఆ వీడియోలోనే పెడతాను. ఓకేనా, నేనైతే సబ్స్క్రైబ్ చేయమని అడగను, ఎందుకంటే నేను 1.5 year అయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి. నాకు సబ్స్క్రైబ్లు పెరగక్కర్లేదు, డబ్బులు రావట్లేదు. చాలామంది డబ్బులు వచ్చేస్తున్నాయి దీనికి సబ్స్క్రైబ్ చేస్తే అనుకుంటున్నారే, కానీ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొకరికి మెసేజ్ అందిద్ది అనేది సబ్స్క్రైబ్ చేయమంటున్నానే, కానీ నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేయాలని కాదు. దీనివల్ల నేను మంచి యూజ్ అయ్యే వీడియోలే పెడుతున్నాను, ఎవరికి పెట్టినా, యూట్యూబ్లో పెట్టినా. అది మీరు సబ్స్క్రైబ్ చేయడం, మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి మెసేజ్ అందిద్ది, వాళ్ళకి తెలుస్తుంది మ్యాటర్ అనేసి. మనం ఏంటంటే కొన్ని వీడియోలు చూస్తున్నాం, కొన్ని యూజ్ లేని కూడా ఏమో బాగా చూసేస్తున్నాము. యూజ్ ఉన్న వీడియోలు ఏమో పక్కకు గెంటేస్తున్నాము. ఇలా యూజ్ ఉన్న వీడియోలు చూస్తూ ఉంటే మనం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన ఇంకొకరికి యూజ్ అయ్యిద్ది. ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా కూడా. నెక్స్ట్ నేను నా హెల్త్ ఇష్యూ వీడియో కూడా అలాగే సేమ్ చాలా ప్రాబ్లం అయింది నాకు, అది ఏంటనేది చెప్తాను. ఓకేనా, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్. మనం ఏవో పిచ్చి వీడియోలన్నీ చూస్తూ ఉంటాము, అట్ల బదులు ఇవి కూడా మధ్యలో చూస్తూ ఉండండి, కొంచెం మెసేజ్ అన్నది తెలుస్తుంది. ఓకేనా, తప్పుగా అనుకోవద్దు, ఎవరు కోపం తెచ్చుకోవద్దు దయచేసి ఇలాగంటే మాట్లాడుతున్నానని. ఓకేనా, బాయ్.